వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు, నాయకులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఒక సందేశాన్ని ఇచ్చారు. ఈరోజు విజయవాడ వరదల్లో అనేక మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే రాష్ట్రమంతటా అతలాకుతలంగా ఉంది. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా కష్టాల్లో ఉన్న మాట వాస్తవం. ఈ నేపథ్యంలో తన జన్మదిన వేడుకలు జరుపుకోవడం భావ్యం కాదు. కాబట్టి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసేదేంటంటే ఎవరు కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి హాస్పిటల్కి కానీ ఆఫీస్ వద్దకు కానీ రావద్దని, ఎవరు ఎలాంటి ఖర్చు పెట్టి కార్యక్రమం చేయవద్దని అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. నేను 1-2 రోజుల్లో డేట్ ఫిక్స్ చేసి మీ అందరికీ తెలియజేస్తాను. అందరం కలిసి విజయవాడకు వెళ్లి వరద బాధితులను కలిసి వారికి కావాల్సిన దుస్తువులు, దుప్పట్లు అందజేద్దామని తెలియజేశారు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి, అదేవిధంగా గోపిరెడ్డి అభిమానులకి అందరికీ కూడా తెలియజేయటం ఏమనగా, ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాల వలన, వరదల వలన ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టాల్లో ఉన్నమాట వాస్తవం. ఈ నేపథ్యంలో నా యొక్క జన్మదిన వేడుకలు అనగా రేపు సెప్టెంబర్ 12వ తారీఖు జరుపుకోవటం భావ్యం కాదని భావించి మీ అందరికీ తెలియజేస్తున్నాం. అందరూ కూడా సహకరించవలసిన కోరుతున్నాను. ఎవరైనా సరే ఈ యొక్క ఖర్చు పెట్టాల్సిన ఆలోచన, ఎవరైనా సహాయ సహకారాలు అందించాల్సిన అవకాశం ఉంటే విజయవాడ వరద బాధితులకి అందరం కూడా సహకారం అందిద్దాం. 12వ తారీఖు తర్వాత ఏదైనా ఒక డేట్ ప్రకటించుకొని అందరం కలిసి వెళ్ళి వాళ్ళకి కావలసిన వస్తువులు కానీ, బట్టలు కానీ వరద బాధితులందరికీ కూడా సహాయం చేద్దాం. కాబట్టి ఎవరు కూడా ఈ యొక్క జన్మదిన వేడుకలు అందరూ కూడా ఎవరు జరిపి దీనిలో ఖర్చు పెట్టుకునే పరిస్థితి వద్దని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ అందరూ సహకరించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.